ఓకే ఓకే. మొట్టమొదటిగా వ్యతిరేకించిన రాజా రామ్మోహన్ రాయ్ ఏ ప్రాంతానికి చెందినవాడు? రాజా రామ్మోహన్ రాయ్ బిలాంగ్స్ టు విచ్ ఏరియా? బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్ర, బీహార్. సతీ సహగమనాన్ని మొట్టమొదటిసారిగా వ్యతిరేకించిన రాజా రామ్మోహన్ రాయ్ ఏ ప్రాంతానికి చెందినవాడు? లైఫ్ లైన్ లేదు, డైరెక్ట్ ఆన్సర్ ఏ బెంగాల్. ఫిక్స్ లాక్ చేయమంటావా? కంప్యూటర్ గారు రిజల్ట్ ప్లీజ్. ఇప్పుడు రండి అమ్మా, ఇప్పుడు రండి. సారీ మిమ్మల్ని మొదటిసారి ఇబ్బంది పెట్టాను. ఓకే ఓకే, ఏదేమైనా మొత్తానికి తల్లి అమ్మా పరువు నిలిపావు, లేకపోతే ఓకే. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అందరినీ. ఓకే, వెల్కమ్ తల్లి, కూర్చో. హట్సి కూర్చో. నీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పు. My name is Ji Ankita. My father name is Dinesh. My mother name is Meena. I'm studying in 9th class. ओके ओके ओके, ठीक है ठीक ठीक है. नहीं, वो एक ही को रहता हूँ. हाँ, एक ही को. हाँ, ओके. థ్యాంక్ యూ అమ్మా, కూర్చో. ఇప్పుడు మీ ముందు హాట్ సీట్ పైకి జి అంకిత వచ్చింది 1000 రూపాయల కోసం. ఒకటే ప్రశ్న, లక్కీ క్వశ్చన్ ప్లీజ్. ఇగో మధ్య కాలంలో స్థాపించిన పాఠశాలల సంఖ్య ఎంత? ఎన్ని పాఠశాలలు స్థాపించారు? D18. కంప్యూటర్ గారు రైట్ ఆన్సర్. D18 ఇస్ ద రైట్ ఆన్సర్. వెల్కమ్ తల్లి, 1000 రూపాయలు గెలుచుకున్నావు. ఇదిగో నీకోసం 1000 రూపాయల చెక్కు. రండి సార్స్ ప్లీజ్. తిరుపల్లి సార్ ప్లీజ్. చంద్రశేఖర్ గారు తిరుపల్లి విద్యార్థుల్ని చాలా కష్టపడి ఇష్టపడి ఈ కార్యక్రమానికి రప్పించారు. సో 1000 రూపాయలు పెద్దల ఆశీర్వాదం తీసుకుని వెళ్ళమ్మా. ఓకే, సో నెక్స్ట్ ఇంట్రడక్షన్. ఓకే శృతి, పెట్టుకో. కంప్యూటర్ గారు ప్రశ్న ఇవ్వండి శృతి కోసం. సత్యశోధక నియమాలతో కూడిన 89వ వివాహం 24 సెప్టెంబర్ 1873, 25 డిసెంబర్ 1873, 23 సెప్టెంబర్ 1874. సత్యశోధక నియమాలతో కూడిన మొదటి వివాహం ఎప్పుడు జరిగింది? ఫాస్ట్ తల్లి, ఇంకా 2 సెక్షన్స్ ఉన్నాయి. सब जूनियर्स తొందరగా అవుతుంది కానీ సీనియర్స్ కు బాగా లేట్ అవుతుంది. सर आपका पूरा बायोडाटा दीजिए सर. 1000 रुपए का प्राइज अनाउंस करे हमारे गायकवाड़ सर. सबका एक बार डिटेल्स दो. सी कंप्यूटर गारू सी 25 डिसेंबर राइट आ रहा है. राइट आंसर बेटा. 1000 రూపాయలు గెలుచుకున్నావు. మహాత్మా జ్యోతిబా ఫులే గర్ల్స్. మళ్ళీ ఒకసారి రండి మేడం, వన్స్ అగైన్. ఓకే, పెద్దల ఆశీర్వాదం. గౌతమ్, బి గౌతమ్, వెల్కమ్ బేటా. सर निकाल ओके. इंट्रोडक्शन प्लीज. ऑप्शन नहीं, नो लाइफ लेट. ఓకే గౌతమ్ ప్లీజ్ కూర్చో. కంప్యూటర్ గారు గౌతమ్ కోసం ప్రశ్న. కార్ల్ మార్క్స్ ప్రపంచ చరిత్రలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఎక్కడ ప్రచురించాడు? యూరప్,
భారత్, అమెరికా. రెండు ఆప్షన్స్ ఒకటే. ఓకే, చెప్పు, ఏదో ఒకటి చెప్పలేదు. సరే, ఏ యూరప్. కంప్యూటర్ గారు, ఏ యూరప్. యూరప్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆర్పిఎల్ స్కూల్ గౌతమ్, రవి జాబాడే సార్ వాళ్ళ స్కూల్. థ్యాంక్ యూ గౌతమ్, పెద్దల ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు అందరూ కలిపి. ఓకే, ఇప్పుడు చివరిగా 500 2 క్వశ్చన్స్ తీసుకో. ఓకే శ్రీనివాస్, నీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పు. My name is Srinivas. I'm studying in Korat, 9th class. My father's name is Swami. My mother's name is Mamata. ఓకే శ్రీనివాస్, నీ దగ్గర నుంచి కంప్యూటర్ గారు క్వశ్చన్ ఇవ్వండి శ్రీనివాస్, 500 రూపీస్ కోసం. శ్రీనివాస్, కార్మికుల పని గంటలు తగ్గించడానికి ఎవరి అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పడింది? నారాయణ మేఘాజీ లోఖండే, జ్యోతిరావు ఫూలే, కార్ల్ మార్క్స్, డబ్ల్యూబి ములోచ్. కార్మికుల గంటల పని తగ్గించడానికి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ అధ్యక్షన ఎవరి అధ్యక్షత వేశారు? నలుగురిలో తొందరగా చెప్పాలా. బి జ్యోతిరావు ఫులే, కార్మికుల పని గంటలు తగ్గించడానికి. ఫిక్స్ చేయమంటావా? కంప్యూటర్ గారు ఆన్సర్ చెప్పండి. సారీ శ్రీనివాస్, రాంగ్ ఆన్సర్. కమాన్ మేడం, అఖిల ఫాస్ట్. షేక్ హ్యాండ్లు మళ్ళీ ఇవ్వండి గెలిచినాక. హార్ట్ సీట్కే షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళు షేక్ అయిపోతారు. అఖిల వెల్కమ్. My name is Akila. I am studying in 10th class. ఓకే కంప్యూటర్ గారు, అఖిల కోసం ప్రశ్న. మాలీ కులానికి ఈ పేరుతో పిలువరు. దేశంలో ఎక్కడ కూడా ఈ పేరుతో పిలువరు. 3 పేర్లతో పిలుస్తారు, ఒక పేరుతో మాత్రం పిలువరు. ఆ పిలువని పేరు ఏది? మరార్, మాతంగ్, మాలాగార్, మౌర్య. వెరీ ఫస్ట్ పేజ్ క్వశ్చన్. మాలీ కులానికి ఈ పేరుతో పిలువరు. డి మౌర్య. ఫిక్స్ చేయనా? కంప్యూటర్ గారు, డి మౌర్య ఫిక్స్ చేయండి, రిజల్ట్ చెప్పండి. సారీ బెటాక్లా. నెక్స్ట్ 500 అవంతి. ధరమ్మా తొందరగా, లేట్ అవుతుంది, బాగా లేట్ అవుతుంది. ఎంత టైం ఎంత? 4:30. సో ఒక ఫాస్ట్. చెప్పమ్మా. అది ఆంచి పైకి. ఓకే చెప్పు. ఓకే కూర్చో. సరే కంప్యూటర్ గారు ప్రశ్న, ఇది మైక్ ఆన్ చేయండి. ఇక్కడలా మైక్ ఇక్కడ చూడండి. జ్యోతిబా ఫులే తన సొంత ఇంటి ఆవరణలో ఉన్న బావిని తెరిచి డాష్ దాహార్తిని తీర్చడం జరిగింది. ఎవరి దాహార్తిని తీర్చాడు? బ్రాహ్మణుల, అస్పృశ్యుల, శూద్రుల, గిరిజనుల? బి అస్పృశ్యుల. ఫిక్స్ చేయమంటావా? ఫిక్స్ బి అస్పృశ్యుల. రైట్ ఆన్సర్. సర్ 500 రూపీస్ దే దీజిए డైరెక్ట్. ఇంకా చెక్ ఎందుకు? థ్యాంక్ యూ. రైట్
సో నెక్స్ట్ చివరి చిట్ కూర్చో. కంప్యూటర్ గారు లక్ష్మీ ప్రసన్నకు స్రవంతి క్వశ్చన్. ఫులే దంపతులు దత్తత తీసుకున్న యశ్వంత్ ఎవరికి జన్మించాడు? బ్రాహ్మణ దంపతులకు, బ్రాహ్మణ కన్యకు, బ్రాహ్మణ విధవకు, బ్రాహ్మణేతరులకు. సి బ్రాహ్మణ విధవకు. రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో ఇంత ఇప్పుడు దాంట్లో చెక్ లిస్ట్ ఉందా మీ దగ్గర? ఎవరైనా 12 మంది వేశారట, 10 మంది ఉంటే 12 మంది వేశారట. ఇదే అంత గొడవ. ఫస్ట్ చిట్టి జీవంశీ. ఎవరు జీవంశీ? దా. ఏ స్కూలు? సావర్ఖేడా. దమ్మదా తొందరరా ఫాస్ట్. కూర్చోబడా. వంశీకి ఒక ప్రశ్న ఇవ్వు. వంశీ, ఫులే దంపతులు మొదటి పాఠశాలను దళిత ముస్లింల కొరకు ఏ సంవత్సరంలో స్థాపించారు? మొట్టమొదటి పాఠశాల, స్త్రీల పాఠశాల అనుకో, దళిత ముస్లిం బాలికల పాఠశాల ఎప్పుడు స్థాపించారు చెప్పు. 4 ఒక ఆప్షన్. సి 1848. నో, 84 కాదు. అది ఆన్సర్ ఈజ్ సి 1848. రైట్ ఆన్సర్. అక్కడ రాంగ్ ఫిట్. 1848 రైట్ ఆన్సర్ కదా. ఓకే బేటా, దా. వంశీ 1000 రూపాయలు గెలుచుకున్నావు. రండి సార్లు. సావర్ఖేడ సార్ రండి సార్ ప్లీజ్. హెచ్ఎం గారు ప్లీజ్, సావర్ఖేడ టీం తొందర రావాలి ప్లీజ్. కొంచెం లేట్ అవుతుంది పాపం. దూరం నుంచి వెళ్ళే హాస్టల్ అమ్మాయిలు వచ్చారు పాపం, వెయిటింగ్లో ఉన్నారు సీనియర్స్. వాళ్ళని కూడా పంపించాలి. మీ అందరినీ దూరం వాళ్ళు ఉన్నారు. మాధవ సేవ సమితి సభ్యుల యొక్క సన్మానం ఉంది సార్. ప్లీజ్ రండి సార్, రండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, వెళ్ళు బేటా వంశీ. సో నెక్స్ట్ రీనా, కమాన్. రీనానా? రీనా జల్దీ ఆనా. దమ్మా రీనా కూర్చో. కంప్యూటర్ గారు రీనా కోసం ప్రశ్న ఇవ్వండి ప్లీజ్. చాలా సింపుల్ అమ్మా. మొదటి స్త్రీల పాఠశాలలో సావిత్రిబాయి ఫులే ప్రధాన ఉపాధ్యాయులు కాగా ఆమెతో పాటు ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేశారు? ఏ ముగ్గురు. కంప్యూటర్ గారు రైట్ ఆన్సర్. రండి. సబ్ జూనియర్స్ లో 2వ బహుమతి. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ చివరిది. ఎవరు? కే కిరణ్ ఉంది ఇక్కడ. ఆర్టికల్ నెంబర్ 541. కిరణ్ ఫ్రమ్ సావర్ఖేడా. కమాన్. సో ఇది చివరి సబ్ జూనియర్స్. ఓకే దిగుదాం లాస్ట్ సార్ ప్లీజ్. ఒక నిమిషం, 5 నిమిషాల్లో ఇది అయిపోతుంది సీరియస్ సార్. ఓకే, సో కిరణ్ కూర్చో. కంప్యూటర్ గారు కిరణ్ కోసం ప్రశ్న. కిరణ్ ఇటు చూడు. పూణేలో స్త్రీ ఉపాధ్యాయ ప్రశిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది ఎవరు? పూణేలో. అక్కడ చూడు ఆ 4 సావిత్రిబాయి ఫులే ప్రారంభించిందా?
యశ్వంత, జ్యోతిరావ, భావడ్కర ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని, పాఠశాల కాదు, స్త్రీ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని అంటే టీచర్ ట్రైనింగ్ సెంటర్ని ఎవరు ఈ నలుగుట్లో ప్రారంభించారు? సావిత్రిబాయి ఫులే స్త్రీ ప్రశిక్షణ కేంద్రాన్ని. కంప్యూటర్ గారు సారీ కిరణ్ భావడ్కర్ గారు ప్రారంభించారు. ఓకే, థ్యాంక్ యూ, వెళ్ళు. సో నెక్స్ట్ సాయి కుమార్ ఎంజేపీ. సార్కు లక్కీ తీయమంటే వాళ్ళ పిల్లగానే తీసేసి ఇట్లా కూడా ఉండాలి అదృష్టం. దా సాయి, ఓకే, వెల్కమ్, కూర్చో. కంప్యూటర్ గారు సాయి కుమార్ కోసం ప్రశ్న: మొదటి సత్యశోధక నియమాలతో కూడిన పెళ్లి ఎప్పుడు జరిగింది? ఏ సంవత్సరంలో జరిగింది? మొదటి సత్యశోధక నియమాలతో కూడిన పెళ్లి ఎప్పుడు జరిగింది? ఫిక్స్ చేయమంటారా? బి. సారీ సాయి, నా టైం పెంచుతున్నావు, పైసలు పోయినాయి. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ ఏ 25th డిసెంబర్ ఉండే. ఓకే, సో ఇప్పుడు జెడ్పీఎస్ఎస్ కుచ్లాపూర్ జీ కృష్ణ. కృష్ణ కమాన్ ఫాస్ట్. కృష్ణ, కృష్ణ కోసం ప్రశ్న, కృష్ణకి వెళ్ళే ప్రశ్న. ఏమైందమ్మా? ఓయ్ కప్పనా, జ్యోతిబా ఫులే చంపడానికి వచ్చినా భయపడలేదు మీరు. కప్ప. బి సత్యశోధక సమాజం స్థాపన జరిగింది. రైట్ ఆన్సర్ కృష్ణ, 1000 రూపాయలు గెలుచుకున్నావు. రండి జెడ్పీఎస్ఎస్ కుచ్లాపూర్ స్టాఫ్ వాళ్ళు ప్లీజ్ దయచేసి రండి. కుచ్లాపూర్ బృందం. కృష్ణ 1000 రూపాయలు గెలుచుకున్నాడు. ఓకే ప్లీజ్. రైట్, థ్యాంక్ యూ. సో సబ్ జూనియర్స్ అయిపోయింది, ఇప్పుడు सीनियर्स వంతు. सब जूनियर झाला, आता सीनियर्स आहे, मोठे आहेत सर. డిఎన్ అమ్మాయి స్రవంతి సావర్ఖేడ నుంచి వచ్చింది. 100 కిలోమీటర్ల దూరంలో నుంచి సావిత్రిబాయి ఫులే మీద ఉన్నటువంటి ప్రేమతో ఈరోజు స్రవంతి వచ్చి మొదటి లక్కీ డిప్ లో వెళ్ళింది. సో సెకండ్ ఎస్కే సలీం. सलीम आपको सलाम, आ जाओ. सलीम को सलाम. वेलकम जैनत యూత్ నుంచి సలీం ప్లీజ్. ఫస్ట్ అంటే ఈ దాంట్లో ఆదిలాబాద్ జిల్లా, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా అంటే సీనియర్స్ లో చూడండి ఎక్కడెక్కడ అన్ని జిల్లాల యొక్క ఉమ్మడి జిల్లాల సంగమాన్ని ఈరోజు సీనియర్స్ మనకు చూపిస్తున్నారు. ఇది మంచి పరిణామం. 30/30 నలుగురికి నలుగురట. ఇప్పుడు జడ్జెస్ చెప్తున్నారు 30/30 తెచ్చుకున్నారు. క్లాప్స్ క్లాప్స్. 30కి 30 తెచ్చుకున్నటువంటి వీళ్ళు ఎంత చదివారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ విజయ్ కుమార్ ఫ్రమ్ జైనత్. ఈ విజయ్ కుమార్ ఫాస్ట్ ఫ్రమ్ బీన్పూర్. ఓకే, నెక్స్ట్ ఎం భీమ్రావ్ ఫ్రమ్ సుర్దాపూర్. ఎం భీమ్రావ్ ఫ్రమ్ సుర్దాపూర్. ఆల్ వివిస్ విద్యా వాలంటీర్స్ గా సేవలు అందిస్తున్నటువంటి వీళ్ళు మరి కేరామేరి మండల్ కొమరంభీం డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. టాప్ 20లో సెలెక్ట్ అయినందుకు. నెక్స్ట్ ఎం మెంగాజీ ఫ్రమ్ సావర్ఖేడ. మెంగాజీ గారు పేషెంట్ వెళ్ళండి. నెక్స్ట్ స్పందన ఫ్రమ్ టిఎస్ మోడల్ స్కూల్. స్పందన టిఎస్ మోడల్ స్కూల్. Next K Nikita from Gout Diet Adilabad. K Nikita, Gout Diet Adilabad. Nikita ma Rama fast ga. Next C Ranjita, MJP TBC Mawala. Rajita. Next J Akhila from TS Model School. J Akhila.
నెక్స్ట్ బి సాయి కుమార్, ఎంఎస్ జూనియర్ కాలేజ్, టిఎస్ఎంఎస్ జేఆర్ కాలేజ్, సాయి కుమార్. నెక్స్ట్ ఆర్ శృతిలయ, ఎంజేపీ టిబిసి మావాల, శృతిలయ. నెక్స్ట్ టి స్వర్ణ, ఎంజేపీ టిబిసి మావాల. నెక్స్ట్ సోఫియా సనా ఫ్రమ్ ఎంజేపీ టిబిసి మావాల, సోఫియా సనా. నెక్స్ట్ ఎం పల్లవి, ఎం పల్లవి, గౌడ్ జూనియర్ కాలేజ్, విలేజ్ ఫ్రమ్ తరోడా బి, జైనత్ మండల్. జైనత్ లో జరిగినటువంటి సావిత్రిబాయి ఫులే పోటీలో మొదటి బహుమతి విజేత పల్లవి. ఒక్కసారి క్లాప్స్. నెక్స్ట్ బి రమాదేవి, బి రమాదేవి. నెక్స్ట్ టి మహిమ, మోడల్ స్కూల్ జైనత్, టి మహిమ, మోడల్ స్కూల్ జైనత్. నెక్స్ట్ డి పావని, ఎంజేపీ టిబిసి. కోడదమ్మాయి, నా పూర్వ విద్యార్థిని పావని, వెల్కమ్ రా. ఓకే, టాప్ 20 మెంబర్స్ పూర్తయ్యారు. సో ఇప్పుడు సీనియర్స్ టాప్ 20లో లక్కీ విజేతల్ని ముందుగా పెంటపర్తి ఊషన్న గారిని లక్కీ డిప్ తీయడానికి, స్వేరోస్ లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సామాజిక కార్యకర్తగా సార్ ఫస్ట్ లక్కీ డిప్ తీయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఎస్కే సలీం, వి బెల్గాం జైనత్, బెల్గాం విలేజ్. సలీం, వెల్కమ్ టు ద హాట్ స్ట్రీట్. కవితా సంగ్రహణం రాసింది ఎవరు? కావ్య ఫులే కవితా సంగ్రహణం రాసింది ఆప్షన్ బి సావిత్రిబాయి ఫులే. కంప్యూటర్ గారు ఆన్సర్, రైట్ ఆన్సర్. సలీం 1000 రూపాయలు గెలుచుకున్నావు. నెక్స్ట్ 3000 ఆడతావా? ఓకే, ఒకటేసారి నీకు చెక్ ఇచ్చేస్తాను 10,000. ఇంకా ఊకి చెక్లు ఇచ్చేందుకు టైం కూడా వేస్ట్. ओके, सलीम के लिए दूसरा प्रश्न कंप्यूटर जी आपके टीवी स्क्रीन पर। सेकंड क्वेश्चन, డాక్టర్ యశ్వంత్ కి చంద్రభాగా వరుసకు ఏమవుతుంది? రిలేషన్షిప్ బిట్వీన్ యశ్వంత్ అండ్ చంద్రభాగా. అక్క, తల్లి, భార్య ఏమీ కాదు. నో రిలేషన్ బిట్వీన్ యశ్వంత్ అండ్ చంద్రభాగా. సి భార్య. కంప్యూటర్ గారు, సి భార్య ఇస్ ద రైట్ ఆన్సర్. సలీం 2000 గెలుచుకున్నావు. మూడవ ప్రశ్న నీకోసం. కంప్యూటర్ గారు, థర్డ్ క్వశ్చన్ ప్లీజ్. సావిత్రిబాయి ఫులే కోడలు ఎక్కడ చనిపోయింది? ఏ అడవిలో, బి నదిలో, సి ఫుట్పాత్ పై, డి పాఠశాలలో. సావిత్రిబాయి ఫులే యొక్క కోడలు ఎక్కడ చనిపోయింది? ఆప్షన్ సి ఫైనల్ లాక్ చేయమంటావా? కంప్యూటర్ గారు, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఫుట్పాత్ పైన చనిపోయింది. ఓకే, 3000 కోసం మూడో ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్, నాలుగో ప్రశ్న. ఓకే, 3000 గెలుచుకున్నారు. 5000 కోసం ఆడతారా? 3000 చెక్ ఇవ్వమంటారా? ఆడతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. జ్యోతిబాకు పక్షవాతం సోకిన సంవత్సరం. ఏ సంవత్సరంలో జ్యోతిబా ఫులేకు పక్షవాతం సోకింది? ఆ సంవత్సరం పేరు చెప్పాలి. ఆప్షన్ బి 1888. సలీం రైట్ ఆన్సర్, 1888. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ని ప్రశ్నలు అయ్యాయి? 5 ప్రశ్నలు. 5000 రూపాయలు గెలుచుకున్నావు. 6వ ప్రశ్న. ఇప్పుడు 5వదా? ఓకే, 5000 కోసం. సలీం
ఇందులో జ్యోతిబా ఫులే రచన కానటువంటిది ఏది? తృతీయ రత్న, గులాంగిరి, కిసాన్ కా కోడా, బావన్ కాశీ, సుబోధ్ రత్నాకర్. ఆప్షన్ డి బావన్ కాశీ, సుబోధ్ రత్నాకర్. ఒకటి రాంగ్ ఆన్సర్. నీకు 1000 రూపాయలు. రైట్ ఆన్సర్ 5000. క్విట్ అయితే 3000. ఇంకో లైఫ్ లైన్ ఉంది, లైఫ్ లైన్ వాడుకోవచ్చు. చూడు, లాక్ చేయమంటావా, లైఫ్ లైన్ వాడుకుంటావా, ఆప్షన్ మారుస్తావా? ఆప్షన్ డి కంప్యూటర్ గారు, రిజల్ట్ ప్లీజ్. రైట్ ఆన్సర్. 5000 రూపాయలు గెలుచుకున్నారు. 10,000 కోసం ఆడతారా? ఓకే, 6th క్వశ్చన్ ప్లీజ్. 1989లో జ్యోతిబా ఫులే ఎడమ చేత్తో పూర్తి చేసిన రచన ఏది? సార్వజనిక సత్యధర్మ పుస్తకం, చేతావని, కావ్య ఫులే, బావన్ కాశీ, సుబోధ్ రత్నాకర్. ఆప్షన్ ఏ ఫిక్స్ చేయమంటారా కంప్యూటర్ గారు? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 6000 గెలుచుకున్నారు. 7వ ప్రశ్న ప్లీజ్. జ్యోతిబా ఫులేకి మే 1888న మహాత్మా బిరుదును ఎక్కడ ప్రదానం చేశారు? ఏ పూణేలో, బి ముంబైలో, సి నాయగావ్లో, డి సాతారాలో. 7వ ప్రశ్న. లైఫ్ లైన్లన్నీ అలాగే ఉన్నాయి. 3 లైఫ్ లైన్లు అలాగే ఉన్నావు. చాలా బాగా ఆడుతున్నావు సలీం. లైఫ్ లైన్ 3 లైఫ్ లైన్లు 50-50. చేంజ్ మై క్వశ్చన్. డబుల్ డిప్. డబుల్ డిప్. దీంట్లో 2 ప్రశ్నలకు జవాబు చెప్పొచ్చు. ఓకే, మొదటి ప్రశ్నకు జవాబు చెప్పు. ఏ పుణే. నెక్స్ట్ ఇంకో జవాబు చెప్పొచ్చు. బి నాయగావ్. కంప్యూటర్ గారు, పూణే ఆర్ ముంబై, సారీ పూణే ఆర్ ముంబైలో ఏదైనా ఒకటి రైట్ ఉందా? చూడండి, ముంబై ఇస్ ద రైట్ ఆన్సర్. డబుల్ డిప్ నీకు పనికొచ్చింది. మొదటిది తప్పైతుండే, 2వ దాంట్లో నువ్వు కరెక్ట్ లైఫ్ లైన్ ఎంచుకున్నావు. 7 ప్రశ్నలకు జవాబు చెప్పావు. 3 ప్రశ్నల దూరంలో 3 ప్రశ్నలు కరెక్ట్ సమాధానం చెప్తే 10,000 గెలుచుకుంటావు. 8వ ప్రశ్న నీకోసం కంప్యూటర్ గారు. 8th క్వశ్చన్ ప్లీజ్. భారతీయ జాతీయ కాంగ్రెస్ స్థాపన ఎప్పుడు జరిగింది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఎప్పుడు స్థాపించారు? ఏ 1858, బి 1857, సి 1885, డి 1888. ఆప్షన్ సి లాక్ చేయమంటారా కంప్యూటర్ గారు? ఆప్షన్ సి చూడండి, రైట్ ఆన్సర్. గివ్ హిమ్ క్లాప్స్. 8 ప్రశ్నలకు సరైన జవాబు చెప్పారు. ఇంకా 2 లైఫ్ లైన్లు మిగిలి ఉన్నాయి. 2 ప్రశ్నలకు జవాబు చెప్తే 10,000 మీవే. మొదటి ప్రైజ్ గెలుచుకోబోతున్నారు. 9th क्वेश्चन प्लीज. सलीम के लिए सलाम. 2 प्रश्न की दूरी पर 10,000 रुपए आपके. ప్రశ్న, పూణే నగరంలో 1857వ సంవత్సరంలో సత్యశోధక సమాజం బ్యానర్ పై జరిగిన ర్యాలీలో ప్రసంగించిన వారు ప్రసంగించని వారు ఉండాలి ఇక్కడ. అది ప్రసంగించని వారుగా దాన్ని కౌంట్ చేసుకో. ఎవరు ప్రసంగించలేదు? 3 ప్రసంగించారు, 1 మాత్రం ప్రసంగించలేదు. మహాదేవ్ గోవింద్ రానడే, మామ పరమానంద్, జ్యోతిరావు ఫులే, రామయ్య వెంకయ్య 3 మాట్లాడారు. దాంట్లో 1 మాత్రం మాట్లాడలేదు. ఎవరు వారు? 9వ ప్రశ్న. ఏ లైఫ్ లైన్? 2 లైఫ్ లైన్లు ఉన్నాయి. 50-50. చేంజ్ మై క్వశ్చన్. చేంజ్ మై క్వశ్చన్. ఓకే, హాల్ టికెట్ నెంబర్
77 ఎవరైనా ఉన్నారా? 77 లేరు. 100 100 లాస్ట్ అడుగుతాను. 108 108 వెళ్ళిపోయారు. 1000 రూపాయలు ఇద్దాం అనుకున్నాను, 3 వెళ్ళిపోయారు. సో బ్యాడ్ లక్. సో కంప్యూటర్ గారు చెప్పండి. రామయ్య. కంప్యూటర్ గారు ఆన్సర్ చెప్పండి. మామ పరమానంద్. ఓకే, నెక్స్ట్ చేంజ్ క్వశ్చన్. 1857లో మొదటి స్వాతంత్ర సంగ్రామం ఎక్కడ ప్రారంభమైంది? మొదటి స్వాతంత్ర సంగ్రామం 1857లో ఎక్కడ ప్రారంభమైంది? ఢిల్లీ, బీహార్, మహారాష్ట్ర, మీరట్. మీరట్. 9వ ప్రశ్నకు జవాబు ఇది. రైట్ ఆన్సర్ 10,000 కోసం తీసుకెళ్తుంది. రాంగ్ ఆన్సర్ 3,000 వస్తాయి. ఒక్క లైఫ్ లైన్ మిగిలి ఉంది, నీ ఇష్టం. ఫిక్స్ లైఫ్ లైన్ ఉండగా కూడా కంప్యూటర్ గారు ఫిక్స్ చేయండి. ఆయనకు ప్రైజ్ కూడా త్వరలోనే ఫిక్స్ చేయండి. ఓకే, రైట్ ఆన్సర్ మీరట్. చివరి ప్రశ్న, 10వ ప్రశ్న. మొదటి బహుమతి 10,000 కోసం ఇవ్వండి ప్లీజ్. యూరప్ లో కార్ల్ మార్క్స్ ప్రపంచ చరిత్రలో డ్యాష్ సంవత్సరంలో కమ్యూనిస్టు మేనిఫెస్టోను ప్రచురించారు? ఏ సంవత్సరంలో కార్ల్ మార్క్స్ గారు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని ప్రచురించారో చెప్పాలి. 1884, 1847, 1848, 1874. ఆప్షన్ సి 1848. 10వ ప్రశ్నకు జవాబు. గెలిస్తే 10,000, ఓడితే 3,000. ఇంకొక లైఫ్ మిగిలి ఉంది, లైఫ్ లైన్. వాడుకుంటారా, ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్ సి 1848. కంప్యూటర్ గారు 10,000 గెలుస్తున్నారు. సలీం కే లియే సలాం. కంగ్రాచులేషన్ సలీం, 10,000 రూపాయలు గెలుచుకున్నారు. 10,000 రూపాయల చెక్ మీకోసం రెడీగా ఉంది. సో సలీం చాలా బాగా, బెల్గాం జైనత్ మండల్ నుంచి వచ్చినటువంటి ఎస్కే సలీం 10,000 రూపాయలు గెలుచుకున్నారు. ఓకే, సీనియర్స్ విభాగంలో 10,000 రూపాయలు గెలుచుకున్నారు. మాలి మహాసంఘం కార్యకర్తలు ప్లీజ్ వచ్చి నిలబడాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ దయచేసి ఈయనకు 10,000 రూపాయల బహుమతిగా ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ ఫోటో. 10,000 ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ ఎస్కే సలీం జైనత్ మండల్ బెల్గాం నుంచి. ఓకే సలీం, ఓకే ఓకే. సో ఓకే, 3 ప్రైజ్ల కోసం సీనియర్స్ విభాగంలో. నెక్స్ట్ లక్కీ డిప్ ఒకటి తీయండి సార్. సావర్కడ నుంచి వచ్చిన సార్ మీరు కూడా తీయొచ్చు, ఏం లేదు. సావర్కడ సార్ చూద్దాం ఎవరికి తీస్తారు. సావర్కడ వాళ్ళు 4 ఉన్నారు, మరి వాళ్ళకి తీస్తారు, ఇంకెవరికైనా తీస్తారో చూద్దాం. ఓ తీయలేదు. ఎంజెపి మావాలా, మై ఫేవరెట్ స్టూడెంట్ సోఫియా సనా. प्लीज सना, वेलकम टू हॉट सीट. करोड़पति 5,000 के लिए सिर्फ 5 प्रश्न होंगे. अच्छा सोच समझकर जवाब देना बेटा. सना के लिए पहला प्रश्न. महिला उद्यमम ప్రారంభమైన బెన్సియన్ చర్చ్ ఎక్కడ ఉంది? మహిళా ఉద్యమం ప్రారంభమైనటువంటి బెన్సియన్ చర్చ్ ఎక్కడ ఉంది? ఏ అమెరికా, బి యూరప్, సి ఆసియా, డి ఆఫ్రికా. There is no lifeline.
ఫస్ట్ క్వశ్చన్కు ఆన్సర్ కరెక్ట్గా చెప్తేనే 1000 గెలుస్తావు, తర్వాత లైఫ్ లైన్ స్టార్ట్ అయింది. ఓకే. ఏ అమెరికా ఫిక్స్ చేయమంటావా? కన్ఫర్మ్? చేయమంటావా? కంప్యూటర్ గారు ఏ అమెరికా రైట్ ఆన్సర్. సనా 1000 రూపాయలు గెలుచుకున్నావు. 3000 కోసం ఆడతావా? 1000 తీసుకొని వెళ్తావా? ఆడతావు. రైట్. కంప్యూటర్ గారు సనా కోసం రెండవ ప్రశ్న. సనా दूसरा प्रश्न, భారతదేశంలో స్వయం పరిపాలన ప్రారంభమైన సంవత్సరం ఏది? బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో స్వయం పరిపాలనను ప్రారంభించినటువంటి సంవత్సరం ఏది? 1877, 1876, 1882, 1878. సి సనా 1882 అంటున్నావు. రైట్ ఆన్సర్ 3000 దిక్కెళ్తుంది. రాంగ్ ఆన్సర్ వచ్చేసి 0 మనీ. ఫిట్ చేస్తే 1000 రూపాయలు వస్తాయి. లైఫ్ లైన్ ఒకటి ఉంది, వాడుకుంటానంటే 3లో ఒకటి వాడుకోవచ్చు, నీ ఇష్టం. ఏం చేస్తావు? డబుల్ డిప్స్. 2 ప్రశ్నలకు జవాబు చెప్తానంటుంది. లైఫ్ లైన్. ఓకే, యాక్సెప్టెడ్. చెప్పు, 2 ఆన్సర్ చెప్పు. సి 1882 చెప్పావు, ఇంకోటి చెప్పు. 1876. బీసీ. సనా కూడా బీసీనే. మరి బీసీ కరెక్ట్ అవునా కాదా చెప్పు. కంప్యూటర్ గారు బీసీ కరెక్ట్ ఆన్సర్. సనా మొదటి రాంగ్ అయ్యేది. లైఫ్ లైన్ తీసుకున్నావు కాబట్టి నీకు లైఫ్ లభించింది. 2000 గెలుచుకున్నావు. 3వ ప్రశ్న సనా కోసం కంప్యూటర్ గారు. సంవత్సరంలో వితంతు పునర్వివాహ సంఘాన్ని పండరీపురంలో విధవ వాళ్ళ కోసం ఆశ్రమాన్ని తెరిచింది ఎవరు? పండరీపురంలో 61లో జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే, ఫులే దంపతులు, మహాదేవ్ గోవింద్ వాండే. డి రైట్ ఆన్సర్ వచ్చేసి 3000. రాంగ్ ఆన్సర్ అయితే నో, క్విట్ వెయ్యి. ఏం చేస్తావు? లాక్ చేయాలా? డి. కంప్యూటర్ గారు లాక్ డి. డి ఇస్ ద రైట్ ఆన్సర్. సనా 3000 గెలుచుకున్నావు. 5000 కోసం ఆడతావా? ఎస్. కంప్యూటర్ సనా కోసం 4వ ప్రశ్న. ఫులే స్థాపించిన విద్యాలయాలను పర్యవేక్షణ జరిపి ఫులే దంపతులు చేసిన విద్యా వ్యాప్తిని ప్రశంసించిన ఆంగ్ల అధికారి ఎవరు? వాళ్ళ విద్యాలయాన్ని పరిశీలించడానికి పోయి ప్రశంసించిన ఆంగ్ల అధికారి ఎవరు? ఏ మేజర్ కాన్లీ. చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పించుకోండి ఈ ఆన్సర్. చూడు, గెలిస్తే 5000 అయిపోతావు, ఓడిపోతే 1000 రూపాయలు. 5 కావాలా 1000 కావాలా? ఫిక్స్ చేయమంటావా? కంప్యూటర్ గారు ఏ ఫిక్స్ చేయండి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సనా 4000 గెలుచుకున్నావు. చివరి ప్రశ్న 5000 కోసం సనా కోసం. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ సనా. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక 1848లో ప్రారంభమైన పాఠశాల ఎప్పుడు మూసివేయడం జరిగింది? ఏ 1849. ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏనేనా?
ఇంకొక లైఫ్ లైన్ ఉంది నీకు. ఏ ఫిక్స్ చేయమంటావా? ఒక లైఫ్ లైన్ వాడుకుంటావు. ఓకే, లైఫ్ లైన్ ఉన్నా వాడుకోవు. కంప్యూటర్ గారు ఏ ఫిక్స్ చేయండి. సనాకు ప్రైజ్ ఫిక్స్ చేయండి. కంగ్రాట్స్ సనా. ఓకే సనా, నీకోసం 5,000 రూపాయలు బహుమతి గెలుచుకున్నావు. థ్యాంక్ యూ సనా. 5,000 రూపాయలు. కంగ్రాట్స్. ఓకే మేడమ్స్. ఓకే థ్యాంక్ యూ. అమ్మా నీ మహిమ చూయించు. 3 ప్రశ్నలకు జవాబు చెప్పాలి. 3,000 తీసుకువెళ్ళాలి. మహిమ దా ప్రోగ్రామ్ మొత్తం. ఓకే 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 తీసుకోండి. కూర్చోమ్మా ప్లీజ్. వెల్కమ్. మహిమ, డైరెక్ట్గా మనం టైం బాగైంది కాబట్టి తల్లి డైరెక్ట్గా ఆడదాం నీ ఇంట్రొడక్షన్ తర్వాత. ఓకే, సో కంప్యూటర్ గారు మహిమకు మొదటి ప్రశ్న. ఆ కాలంలో కొద్ది మందికి మాత్రమే చదవడానికి అనుమతించబడ్డ గ్రంథాలు ఏవి? కొద్ది మందికి మాత్రమే పర్మిషన్ ఉంది అప్పుడు. ఈ 4గిట్లో ఖురాన్, వేదాలు, మనుస్మృతి, బైబిల్, పైవన్నీ. ఎవ్వరు కూడా ఆన్సర్ చెప్పొద్దు, మిస్గైడ్ చేయొద్దు. అమ్మ చెప్పు. ఆన్సర్ బి, వేదాలు, మనుస్మృతి. ఆ కాలంలో కొంతమందికి మాత్రమే చదివే అవకాశం ఉండేది. అవునంటావా? అంతేనా? ఫిక్స్ చేయమంటావా? ఫైనల్ ఆన్సర్ ఫిక్స్ చేయనా? కంప్యూటర్ గారు ఫిక్స్ చేయండి, రిజల్ట్ చెప్పండి. వేదాలు, మనుస్మృతి రైట్ ఆన్సర్. ఆ కాలంలో కొద్ది మంది మాత్రమే చదవడానికి అవకాశం ఉన్నటువంటి అవి. నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్ గారు. సెకండ్ క్వశ్చన్ ప్లీజ్. అమ్మా మహిమ, ఇంకా 3,000 కోసం ఆడతావా? 1,000 రూపాయలు తీసుకొని వెళ్తావా? ఆడతావా? దానికి జవాబు చెప్పు. నాయి బ్రాహ్మణ మంగళవారి చారిత్రక బంద్ గురించి 9 ఏప్రిల్ 1890న ఏ పత్రిక వార్త ప్రచురించింది? లైఫ్ లైన్. ఏ లైఫ్ లైన్ కావాలి? 50-50, డబుల్ డిప్, చేంజ్ మై క్వశ్చన్. డబుల్ డిప్. 2 ఆన్సర్స్ చెప్పవచ్చు. చెప్పు. జ్ఞానోదయ్ బి. నెక్స్ట్ కంప్యూటర్ గారు ఏ అండ్ బి రైట్ ఆన్సర్ ఉందా? రైట్ ఆన్సర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ది టైమ్స్ పత్రికలో ప్రచురితమైంది. 2 ప్రశ్నలకు జవాబు చెప్పామమ్మా. ఒక్క ప్రశ్నకు జవాబు చెప్తే 3,000 నీ సొంతం. నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్ గారు. 3వ ప్రశ్న. ఓ అదృష్టవంతురాలు, చాలా ఈజీ క్వశ్చన్ వచ్చింది మహిమకు. సావిత్రమ్మ జ్యోతిరావుని ఏమని సంబోధించింది? ఏవండి? సేట్ జీ, గురూజీ, ఏవండోయ్? సర్ బి సేట్ జీ. లాక్ చేయమంటావా? కంప్యూటర్ గారు బి సేట్ జీ ఇస్ ద రైట్ ఆన్సర్. మహిమ, నీ మహిమ చూయించావు తల్లి. 3,000 రూపాయలు గెలుచుకున్నావు. మహిమ కోసం ఒక్కసారి చప్పట్లు. నువ్వేనా మహిమ? నేను చెప్పాను కదా ఎవరో అమ్మాయి కాల్ చేసింది అని చెప్పేసి. ఈ అమ్మాయే కాల్ చేసింది. థరోలీగా ఈ అమ్మాయి చాలా బాగా చదివి మరి
చదివినప్పుడే అర్థమవుతుందమ్మా ఏముంది అనేటటువంటిది. కాబట్టి ఈ మెసేజ్ని మీరు ప్రతి వాళ్ళ దాకా చేర్చాలి. ఇది కేవలం ఏదో చదవడానికి కాదు, వాళ్ళ జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకొని మనం మన జీవితాల్ని ఆ విధంగా మార్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యూ మహిమా. థ్యాంక్ యూ రమ్మా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చివరి 1000 రూపాయల బహుమతి చెప్పు తల్లి. ఎంతసేపు ఆలోచించినా ఇంతే ఉంటుంది. నువ్వు కోడలిలో కూడా ఇదే పని చేసేదాన్ని, నాకు బాగా తెలుసు నీ గురించి. సాయంత్రం అయిందని చూడవు నువ్వు, ఎంతసేపు అయినా ఆలోచిస్తావు, రైట్ చెప్తావు కానీ బాగా టైం తీసుకుంటావు. నాకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది, కానీ అందరికీ లేట్ అవుతుంది తల్లి. దయచేసి భావనమ్మ ఆప్షన్ డీనా ఏమంటున్నావు క్లియర్గా చెప్పు. మైక్ దగ్గర పట్టు. చూడు, నేను మైక్ లేకుండా నా సౌండ్ ఎట్లా వస్తుంది? ఎక్కడ ఉందా? 10,000 మందితో నిర్వహిద్దాం. ఓకే, 1,00,000 రూపాయల బహుమతి పెడదాం. అప్పుడు నో ఫీజు, నో ఎంట్రీ ఫీజు, 1,00,000 రూపాయలు ప్రథమ బహుమతి పెడదామా? మరి దాతలు ముందుకు వస్తారు, సార్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఫోన్ బరేగా 1,00,000 అధికారి పెడదాం. ఓకే, రైట్. చెప్పరా తల్లి. C31 జూలై 1890. 1,00,000 ఏమంటావా? ఫైనల్ C31 జూలై 1890 ఈస్ ద రైట్ ఆన్సర్. కానీ గాడ్ బ్లెస్ యూ, గెలుచుకున్నావు 1000 రూపాయలు. ఓకే, 1000 రూపీస్. ఓకే, ఎంజేపీ గర్ల్స్ సీనియర్స్. ఓకే, థ్యాంక్ యూ. రవి సార్ అండ్ రాముల్ సార్, ప్లీజ్ కంటిన్యూ ద. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మేము అనాథ సేవలకు అంత్యక్రియలు నిర్వహించేది మా పార్టీ. అక్కడున్న కార్నర్ బహుమతుల ప్రధానం. దయచేసి మీ ముందర ఎక్కువ టైం తీసుకొని ఇప్పటికే ఓవర్ అయింది. ఇక్కడున్న వేదికల పైన ఉన్న అందరికీ నమస్కారాలు. ఇక్కడ మా గురువులు అందరూ పూజనీయులు అందరూ ఉన్నారు, వారందరికీ నమస్సులు. మేము ఈ పట్టణంలో దాదాపుగా ఒక 100కు పైగా అనాథ శవాలని అంత్యక్రియలు చేయడం జరిగినది. దీన్ని మన ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరూ ఎంతో ఆదరిస్తున్నారు. కొంతమంది అయితే ఎంతో అంటున్నారు కదండి, ఈ ప్రియతాత్మ ఈ సత్కార్యాలు చేయడం ఒక కోటి యజ్ఞాలకు సమానమైన ఫలితం అని పెద్దలు మాకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. మరియు మా పట్టణ వాసులందరూ కూడా వాళ్ళ ఆశీస్సులతోటి మా బృందము సభ్యులందరం కలిసి ఎంతో ఉన్నతంగా మరియు ఎవరు అనాథ అనకుండా మేమున్నాము అని వాళ్ళ వెంట ఆఖరి వరకు ఖననం చేసి మరి ఒక తోబుట్టులా ఒక మరి అన్నలాగా వాళ్లకు అంత్యక్రియలు చేస్తున్నాము. మరియు ఎక్కువ आज महात्मा भीमराव फुले का पुण्यतिथि है। हमारे माली महासंगम कुमार पेटकुले साहब, हेलो, आपके लिए बोल रहा हूँ मैं। तो कहा रणवीर से साइड ढूंढी। आप लोग आज जो परीक्षा लिखे, एग्जाम लिखे, बहुत सारे लोगों को फायदे से आए। महात्मा फुले का चरित्र ये बोलता है, जो आने वाली पीढ़ी है वो पीढ़ी महात्मा फुले के वैसे चलना, उनके विचारों पे चलना। आप बहुत सारे आपको क्वेश्चन दिए गए, आप जवाब दिए। मैं स्टेज पे बैठे से लोगों को, माली महासंगम के बाड़ी वाले को, लोगों को, टीचर्स को
मैं विनती करता हूँ जो माता फुले का साहित्य है, माता फुले साहित्य अगर फॉलो करें तो अच्छे तरह से जी सकते हैं। उन्होंने जो सत्यशोधक सभा स्थापन किया वो सब लोग का पढ़ना जरूरी है कि लड़कियां लड़के स्टूडेंट्स नूतन फॉलो చేయాలని కోరుతూ సూచిస్తున్నా। జై జ్యోతి। ధన్యవాదాలు సార్ గణేష్ మేఘాలయ గారు. కృష్ణ గారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ ఇక్కడ ఇవ్వాలండి. కృష్ణ గారు మరియు మాలి మహాసంఘం అధ్యక్షులు గౌరవనీయులు సుకుమార్ పేట్కులే సార్ గారిని విన్నపం చేస్తున్నాను, వాళ్ళు డైస్ మీదకి రావాలి. నేను ఏదైతే అనౌన్స్ చేస్తున్నానో ప్రైజెస్ బాక్స్ కార్తిక్ ప్రైజెస్ బాక్స్ ప్లస్ సర్టిఫికేట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యాష్ ప్రైజ్ ఆఫ్ 1000 రూపీస్ మరియు మొమెంటో గెలుచుకున్న వారు వంశీ ఎంపీఎస్ఎస్ సావర్ఖేడా. గట్టిగా చెప్పండి. వంశీ సుకుమార్ గారు చేతుల మీదుగా క్యాష్ తీసుకోవాలి మరియు మొమెంటో తీసుకోవాలి. 1000 రూపీస్. గట్టిగా చెప్పండి పిల్లలు. ఓకే. మావల రీనా అధ్యక్షులు మాలి మహాసంఘం వాళ్ళ చేతుల మీదుగా, సమ్మన్న షెడ్డి వాళ్ళ చేతుల మీదుగా ఈ ప్రైజ్ అందజేస్తున్నారు. గట్టిగా చెప్పండి పిల్లలు. వాళ్ళ ప్రోత్సాహంగా 1000 రూపాయలు అందజేయబడ్డాయి. మీలో ఎవరు విజేత మరియు ఒక విద్యార్థి 1000 రూపాయలు గెలుచుకున్నారు. గౌరవ అధ్యక్షులు విజయ్ గారు రావాలండి. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత తీసుకున్న ఈ పిల్లలు మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే చరిత్ర మీద ఇంత పటిష్టంగా చదవడము మరి ప్రైజ్ గెలుచుకోవడము అభినందనీయము. మాలి మహాసంఘం ఏదైతే ఆధ్వర్యంలో ఇది జరిగిందో చాలా చాలా కృతజ్ఞతలు. 500 రూపీస్ క్యాష్. అమ్మాయి ఇక్కడ నుంచి వస్తుంది. సామాన్య షెండే గారు వాళ్ళ చేతుల మీదుగా 500 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇవ్వాలండి. గాయక్వాడ్ గారు భరత్ గాయక్వాడ్ గారు మరియు ఎస్ శ్రవంతి ఎంజెపి మావాల 500 రూపాయలు. ఎస్ శ్రవంతి. రైట్. చాలా షార్ప్ విద్యార్థి 1000 రూపాయలు గెలుచుకున్న గౌతమ్ గారికి అభినందన. గౌరవ అధ్యక్షులు సుకుమార్ పెట్టుకునే వారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ అందజేయబడతాయి. ప్రైజ్ యు శృతి ఎంజెపి మామల 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్. శృతి 1000 రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు మొమెంటో అందుకుంటున్నారు. గౌరవనీయులు విజయబాబు సార్ నాలంద కాలేజ్ లెక్చరర్ మరియు మంచి ఒరేటర్, క్యారియర్ గైడెన్స్ మీద పిల్లలకి మంచి బోధన చేస్తారు. జీ అంకిత ఆన్ బిహాఫ్ ఆఫ్ అంకిత ఎనీబడి ఫ్రమ్ తిరుపతి నుంచి వచ్చిన టీచర్స్ వాళ్ళ బదులుగా తిరుపతి హై స్కూల్ టీచర్ గౌరవనీయులు అందుకుంటున్నారు. ఇప్పుడు 3000 రూపాయల ప్రైజ్. చాలా గట్టి పోటీ ఇచ్చింది ఈ అమ్మాయి. టీ జ్యోతి అని చెప్పి మావల. రూపాయలు 3000 రూపాయల క్యాష్ ప్రైజ్. మాలి మహాసంఘం అధ్యక్షులు మరియు సభ్యులు వారి చేతుల మీదుగా వరిష్ఠ కార్యకర్త విజయ్ జైనత్ అధ్యక్షులు విజయ్ గారు వారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ అందజేస్తున్నారు.
वरिष्ठ अधिकारी जे काय आहेत माली महासंघ यांचे कार्यकर्ते व वरिष्ठ कार्यकर्ते यांना मी स्टेजवर प्रचारण करतो की त्यांनी यावे आणि त्याच्या हस्ते చూస్తున్నామా అలా అనిపించింది కనిపించడానికి చిన్నగా ఉన్న చాలా చాలా తెలివిపరుడు छोटा बम बड़ा धमाका मूर्ती लहान आणि कीर्ती महान असे छोटेसे बालकाला जोरदार टाळ्यांचा गजर असू द्या गट्टिగా चपटలు पिల్లలు చాలా నవ్వుతో గట్టిగా సమాధానం ఇచ్చిన కళ్యాణ్ కి చాలా చాలా కృతజ్ఞతలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు బెస్ట్ విషెస్ ఫర్ యువర్ కెరియర్ మీ జీవితంలో కూడా ఇలాగే ఆ స్ఫూర్తి మహాత్మా జ్యోతిరావు స్ఫూర్తితో మీరు ఎదగాలని కోరుతున్నాను వాళ్ళ టీచర్స్ ఎన్జేపీ జైనత్ మహాత్మా జ్యోతిరావు ఫులే జైనత్ గౌరవనీయులు టీచర్స్ కి అభినందనలు చాలా చాలా బాగా కళ్యాణ్ ఆడుతూ మనల్ని అందరినీ ఆదరించాడు నవ్వుతున్న 1000 రూపీస్ పావని 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ₹1000 క్యాష్ ప్రైజ్ కానీ మహాత్మా జ్యోతిబా ఫులే మావల ₹1000 క్యాష్ ప్రైజ్ మహిమ జైనత్ ₹3000 క్యాష్ ప్రైజ్ మహిమ గారు ఎస్ మహిమ గారు సుకుమార్ సార్ గారికి ఫోన్ మీద టచ్ లో ఉంటూ ఈ కాంపిటీషన్ కి చాలా ప్రిపేర్ అవుతూ మహిమకి చాలా చాలా కంగ్రాచులేషన్స్ జైనత్ అధ్యక్షులు విజయ్ గారు మరియు వాళ్ళ టీచర్స్ బృందం మహిమ గారిని సన్మానిస్తున్నారు మరియు యాజ్ ఎ టోకెన్ ఆఫ్ లవ్ మూమెంట్ తో ప్రెజెంట్ చేస్తున్నారు విజయ్ గారు చెప్పండి ఇంకా రైట్ ఇప్పుడు నెక్స్ట్ అనౌన్స్మెంట్ ₹5000 కోసము ఆ పాప చాలా చక్కటైన సమాధానం ఇచ్చి కనిపించడానికి చాలా ప్రశాంతమైన స్వభావము కానీ ఐక్యూ లెవెల్ చాలా హై मैं आपके तालियों के बीच बुलाना चाहूंगा 5000 जिसने जीता है सना एनजेपी मावला कमलों से और मैडम सुकुमार जी पेटकुले मिसेस सुकुमार जी पेटकुले इनके कर कमलों से मोमेंटो और 5000 रुपए का कैश प्राइज दिया जा रहा है जोरदार तालियां हो जाए साथियों और 10,000 रुपए जिसने जीते हैं सलीम बेलगांव जैनत और धन्यवाद गौरव अध्यक्ष सुकुमार जी पेटकुले सामाना जी शेटे इनके हाथों से ये प्राइज दिया जा रहा है भंडारी देवन्ना जी और वरिष्ठ कार्यकर्ता माली महासंघ बहुत बहुत धन्यवाद अभी हम उन टीचर्स को सम्मानित करना चाहेंगे जिन्होंने इतने सारे बच्चों को यहाँ पर మీరు చేసినటువంటి సేవ పేరుకు తగ్గ సేవ అనాథలకు అంత్యక్రియలు చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అది ఎంత చెప్పినా తక్కువే అదేవిధంగా శుభకార్యాలలో మిగిలిన అన్నాన్ని పేదలకు పంచిపెడతాకు సేకరించి అట్లనే పేదలకు బట్టలు ఇవ్వడము చలివేంద్రాలు ఏర్పాటు చేయడము వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహాన్ని తీరుస్తున్నారు అదేవిధంగా ఎండవేడిని తట్టుకునే దానికి చలివేంద్రాలతో పాటు మజ్జిగను కూడా పంపిణీ చేస్తున్నారు వీళ్ళు ఉచితంగా మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో శశికళ మేడం గారికి ఇచ్చిందా పేర్లు రాసింది అదేవిధంగా చిందం దేవిదాస్ సార్ గారు దేవిదాస్ సార్ పసుపుల రాజు గారు దారవేణి రాము గారు చాలా చాలా అభినందనీయం సార్ మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఇండ్ల గణేష్ గారు సార్
నెక్స్ట్ ఇందా గణేష్ గారు అయిందా ముత్యాల భగవాన్లు గారు గంట భగవాన్లు గారు తర్వాత ఆదిలాబాద్ నగరమే కాదు చుట్టుపక్కల మొత్తం ఆదిలాబాద్ జిల్లా అంతటికి సుపరిచితులు సామాజిక కార్యకర్త శ్రీ గౌరవనీయులు బండారు దేవన్న గారు. ఆదిలాబాద్ మొత్తం డివిజన్ లో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ ఉండేటువంటి గౌరవనీయులు బండారు దేవన్న గారు సామాజిక కార్యకర్త గారికి మిగిలిందా కార్యకర్తలు? ధన్యవాదాలు సార్. ఓకే, మానవ సేవ మాధవ సేవ ఒక ఫోటో షూట్ అవుతుంది. గొప్ప కార్యాన్ని వాళ్ళు చేతన తీసుకున్నారు. ఇలా సేవా కర్మాలతో ఆత్మశుద్ధి అవుతుంది, వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది, ప్రేరణ దొరుకుతుంది. చాలా గొప్ప కార్యం అండి. గట్టిగా చప్పట్లతో మనము వాళ్ళని సెండ్ ఆఫ్ చేద్దాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మానవ సేవ మాధవ సేవ సభ్యులు నిజంగానే వాళ్ళు చేస్తున్న కార్యాలకి హ్యాట్స్ ఆఫ్. కేజీబీవీ జైనర్ ఉన్నారండి? పేరు ఉన్నారా? ఇది స్కూల్ కోసం ప్రతి స్కూల్ కు 2 జ్యోతిబా ఫులే సావిత్రిబాయి ఫులే ఫోటోస్. ఒకవేళ వెళ్ళిపోయినా కానీ మేము పంపిస్తాం మేడం. ఓకేనా? వాళ్ళకి ఇస్తాను. రమణ షెండే గారు చేతుల మీదుగా మహాత్మా జ్యోతిరావు ఫులే మరియు సావిత్రిబాయి ఫులే ఒక చిత్రపటానికి అందజేస్తున్నారు, ఒక తైల చిత్రాన్ని అందజేస్తున్నారు. గట్టిగా చెప్పండి పిల్లలు. ప్రతి కార్యక్రమానికి వర్ధంతి కానీ జయంతి కానీ మన మహనీయుల యొక్క స్ఫూర్తి మన సామన షెండే మరియు గౌరవ అధ్యక్షులు సుకుమార్జీ పెట్టుకులే వాళ్ళ చేతుల మీదుగా ఈ సావిత్రిబాయి ఫులే మరియు జ్యోతిరావు ఫులే చిత్రపటానికి బహుకరిస్తున్నారు. చంద్రశేఖర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. మాకు తోడుంటూ వాలి మహాసంఘంకి తోడుంటూ ఋతు నుంచి వాళ్ళకి ఏ పని అప్పగించినా చాలా సంతోషంగా నిర్వహించారు. ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు. మరియు నెక్స్ట్ మీదుగా గౌరవ అధ్యక్షులు వాళ్ళ చేతుల మీదుగా ఈ మొమెంటో మరియు ఫోటోలు అందజేస్తున్నారు. ఎంజెపి గర్ల్స్ మాలోల 141 మందిని తెచ్చి అమృత మేడం, స్వాతి మేడం, ఆశమ్మ మేడం ప్రతి స్కూల్ కి ఈ ఫోటోలు బహుకరిస్తున్నారు. మోడల్ స్కూల్ జైనర్ సరిత మేడం గారు అయిపోయిందండి. గౌడ్ బీసీ ఉమెన్స్ హాస్టల్ సంధ్యరాణి మేడం గారు, గౌడ్ బీసీ ఉమెన్స్ హాస్టల్ సంధ్య మేడం గారు, సంధ్య మేడం కూడా ఫోటో. ఎంపీపీఎస్ సావర్ఖేడ్ జే రమేష్ గారు, జే రమేష్ గారు సావర్ఖేడ్.
ఓకే ఓకే రమేష్ గారు ఉన్నారండి? రమేష్ గారు ఉన్నారు? ఓకే ఓకే సావంత్ ఓకే. రంగయ్య మరియు రమేష్ సార్ గారికి బహుకరిస్తున్నారు. జడ్పీఎస్ఎస్ తాంసీ గౌరవనీయులు అశోక్ గారిని సన్మానిస్తున్నారు. అశోక్ గారు జడ్పీఎస్ఎస్ తాంసీ రావాలండి. గౌతమ్ మోడల్ స్కూల్ సభ్యులు బహుకరిస్తున్నారు. గౌతమ్ మోడల్ స్కూల్ నుంచి భరత్ సార్, నాగసేన్ సార్ పెట్టుకులే తాంసీ మండల్ ఒక అధ్యక్షులు. ధన్యవాదాలు సార్, ఇంత గొప్ప కార్యక్రమం మీరు తీసుకున్నారు. రైట్ గణేష్ మేకాలే గారు మాలి మహాసంఘం గాయకవాడ్ గారికి సన్మానం చేస్తున్నారు. సావిత్రిబాయి ఫులే ఒక ఫోటోని అందజేస్తున్నారు. వాళ్ళకి సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జైనంత్ విజయ్ గారు ఒక स्टेज उकडे या. नारायणजी शेंडे आणि कोणी कार्यकर्ता जे काय उरून आहेत त्यांना विजय कृष्णापूर विजय यांनी पण याचं आहे. खूप सुंदर आहे. आम्हाला मनपूर्वक आम्ही त्यांचा आभार व्यक्त करतो. आणि असंच या इंजिनियर आहेत, टेक्निकल इंजिनियर आहेत, त्यांनी आम्हाला कोण बनेगा करोडपती याच्यासारखं त्यांनी पुरं सेटअप करून दिलं. आणि साऊंड सिस्टम ज्यांनी आम्हाला प्रोव्हाइड केलं त्यांना पण इथं सन्मान करू इच्छितो आम्ही. नारायणजी शेंडे कुठेतरी असतील तर प्ले చేయబడుతుంది. ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ చాలా పొద్దు నుంచి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. మరియు వాళ్ళకు తగిన రేట్స్ కూడా ఇవ్వకున్న ఒక సామాజిక కార్యక్రమం నేపథ్యంలో వాళ్ళు బెనిఫిట్ కాకుండా జీరో బెనిఫిట్ లో పనిచేసిన వీడియోగ్రాఫర్స్ కి మరియు ఫోటోగ్రాఫర్స్ కి చాలా కృతజ్ఞతలు. గౌరవనీయులు మిసెస్ సుకుమార్ పెట్టులే గారు వాళ్ళు కూడా గౌరవ పాత్రులే. నీడగా ఉంటూ తోడుగా ఉంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని हर्षवर्धन सुकुमार साहेबची सुपुत्री हर्षा त्यांना पण मी विनंती करतो की त्यांनी पण स्टेजवर यावे आणि आपला पुरस्कार प्राप्त करावा. ज्यांनी आपल्या वडिलांना अभिनंदन करतोय ज्यांनी याच्यासाठी कष्ट उपसले या कार्यक्रमासाठी. స్వరాజ్ గారు ప్రహ్లాద్ గారు స్వరాజ్ గారు రావాలండి. ఇంత మంచి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ జీరో బెనిఫిట్ లో మీరు రావడము థ్యాంక్ యూ అండి. చాలా కృతజ్ఞతలు అండి. అసలు ఆశించలేదు, వాళ్ళు బెనిఫిట్ ఆశించలేదు. సుభాష్ షెండే గారు ఆచారి గారు మనకి ఇంత మంచి భోజనం పెట్టిన ఆచారి సుభాష్ గొప్ప కుక్ అండి. ఆదిలాబాద్ లో ఏ గొప్ప కార్యక్రమం ఉన్నా అంటే జొన్నల ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ టెక్నీషియన్స్ సౌండ్ వాళ్ళు నారాయణ షెండే వాళ్ళు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు. చాలా అరుదైంది. గౌరవ అధ్యక్షులు సుకుమార్ పెట్టుకులే గారు వాళ్ళ మనసు అంటే మంచి వ్యక్తిత్వము. ధన్యవాదాలండి. చదవాలి మహాత్మా జ్యోతిరావు ఫూలే మరియు సావిత్రిబాయి ఫూలే ప్రథమ మనకు చెండి గారు ధన్యవాదాలు. ఓకే నర్సింగ్ అన్న కొద్దిగా రీడింగ్ ఇచ్చే